కర్నూలు జిల్లా కొడుమూరు మండలంలోని ఆమగుంటలో జలధార జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ పాల్గొని కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షపు నీటిని సంరక్షించడం, భూగర్భ జల మట్టాన్ని పెంచడం, కరువు నివారణ చర్యల్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. చెరువులు, జలాశయాలు, కాలువలు, వాగుల్లో కూడికలు తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం అత్యంత ముఖ్యమన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపెట్టి విధంగా చర్యలు తీసుకోవడం, పరిసరాలను సంరక్షించడం ద్వారా భవిష్యత్తు తరాలకు నీటి భద్రత కలిగించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామంలో పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం అంటే నీటి భద్రత, జలధార జలహారతి అనే కార్యక్రమం ఎందుకు చేపట్టింది, ఇంత ప్రజలు తీసుకుంటున్నారు అంటే మన ముఖ్యంగా రాయలసీమ జిల్లాల వైపు వస్తే మన కర్నూలు జిల్లా చాలా కరువు ప్రాంతం. కర్నూలు జిల్లాలో మనకి 75. దీన్ని బట్టి ఇదే కాకుండా ఇక్కడ చాలా దగ్గర చూస్తున్నాను నేను, ఆడపిల్లలకి 10వ క్లాస్ అయిన వెంటనే పెళ్లిళ్ళు చేస్తున్నారా లేదా? బాధ్యత వదిలించుకోవడానికి. మరి ఎందుకు కనాలి పిల్లల్ని? బాధ్యత వదిలించుకున్నారు. ఏమవుతుంది దానివల్ల? ఒకవేళ మీకు వచ్చే అల్లుడు మంచివాడు కాకపోతే జీవితం అంతా మీది ఆమెది ఇద్దరిది. ఒకవేళ మనకి చెప్పలేం కదమ్మా, దురదృష్టవశాత్తు డెలివరీ అప్పుడు ఏదైనా జరగవచ్చు, లేదా అంగవైకల్యంతో పుట్టొచ్చు. అది ఇంకా ప్రమాదం. జీవితాంతం ఆ అంగవైకల్యం ఉన్న ఆ పిల్లనో వాళ్ళ కింద చూసుకొని వాళ్ళ కింద చేసేటప్పటికి జీవితం అయిపోద్ది. అవునా కాదా? అందుకు ఆడపిల్లల్ని కొంచెం డిగ్రీ వరకు చదివించండి. ఉద్యోగాలు చేస్తారా లేదా తర్వాత విషయం. కనీసం పిల్లలు, ఎందుకంటే ఆడపిల్లలు డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని చూసుకోగలుగుతారు. ఇప్పుడు మీరు 10th క్లాస్ లో పెళ్లి చేసేసి పంపించిన తర్వాత ఓకే, వాళ్ళ ఆయన మంచివాడే, లేకపోతే అత్తమామ మంచి కుటుంబం, మంచి వాళ్ళు, సంతోషం. రేపు పొద్దున పిల్లలు ఉంటారు, పిల్లలకి మళ్ళీ చదివించాలి కదా. ఎవరు చదివిస్తారు? తల్లి చదువుకుంటేనే పిల్లలు బాగుపడతారు ఆ కుటుంబంలో. అంటే ఆ కుటుంబం బాగుపడాలి అంటే, ఆ కుటుంబంలో వెలుగు నిండాలి అంటే మీ అమ్మాయి చదువుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం అంటే నీటి భద్రత, జలధార జలహారతి అనే కార్యక్రమం